ఎవరైనా సరే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులో కనుక వివాహాలు చేసుకుంటే చాలా వరకు నష్టాలు వాటిల్తాయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వీరు వివాహం చేసుకున్నా కూడా సంతానంలో ఏదైనా సమస్య వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక స్థితిగతులు అనేది కూడా మెరుగుపడవండి. ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య ఎప్పుడు తగువు, ఎప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఒకరంటే ఒకరు విమర్శించుకునే స్థాయికి వెళ్తారండి. ఎందుకంటే శనికి సంబంధించినటువంటి మనం ఈ యొక్క బర్త్ అంటే ఏదైనా డేట్లలో కనుక వివాహం కనుక మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయండి. నేను ఇప్పటి వరకు 25 సంవత్సరాలలో మినిమం 90% మంది కూడా ఈ డేట్లలో వివాహాలు చేసుకున్నటువంటి వారు ఆర్థికంగా లాస్ కావడం, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం, ఆరోగ్యాలు పాడైపోతూ ఉండడం, ఏదో రకమైనటువంటి చేయని తప్పుకు నిందారోపణలు పడిపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో అంటే ఇలాంటి డేట్లో మ్యారేజెస్ అనేది కూడా చేసుకోవద్దని కూడా నా ఆలోచన.